మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, అపార యువశక్తి, మేధో సంపత్తే పెట్టుబడిగా స్వశక్త భారత నిర్మాణానికి కేంద్రం ఎంచుకున్న మార్గాలు. ఇదే కోవలో మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. అసలెందుకీ స్టార్టప్ ఇండియా? అంకుర పరిశ్రమ విస్తరణకు దేశంలో ప్రస్తుతమున్న సానుకూల అంశాలేంటి? యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడం ద్వారా ఎలాంటి ఫలితాలు సాధించేందుకు వీలుంది? ఇండియా ఈజ్ రిచ్, బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దేశ ఆర్థిక స్థితిగతుల గురించి విశ్లేషకులు చెప్పే మాట ఇది. మేధో సంపత్తి విషయంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అపార యువశక్తి ఉన్న భారత్లో ప్రతిభకు కొదవలేదు. అయితే నైపుణ్యాలకు తగినట్లుగా రాణించడంలో, ప్రపంచ ప్రమాణాలకు దీటుగా సరికొత్త వ్యాపార సంస్థలు స్థాపించడంలో మాత్రం మనోళ్లు అనుకున్న స్థాయిలో నెగ్గుకురాలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అవకాశాల కొరత. అనుభవం లేనివారిని నమ్మి పెట్టుబడి పెడితే ఏమవుతుందోనని పెద్దల్లో భయం. ఫలితంగా ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి. సృజన ఉండి అద్భుతాలు సృష్టించగలిగే సత్తా ఉన్న కొందరి యువత కలలు చివరి వరకు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ లోపాలను చక్కదిద్ది స్వప్నం సాకారం చేసే మార్గమే స్టార్టప్. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్ విషయంలో దూసుకెళ్తుండగా, భారత్లో ఆ రంగం ఇప్పుడిప్పుడే జోరందుకుంది. 4200కి పైగా టెక్ స్టార్టప్ సంస్థలకు వేదికైన భారత్ అంకుర పరిశ్రమల రంగంలో అమెరికా, బ్రిటన్ తర్వాత ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఎక్కడా లేనంత మార్కెట్, అపార యువశక్తి భారతీయ స్టార్టప్ రంగానికి తిరుగులేని ఆకర్షణ శక్తులుగా పనిచేస్తున్నాయి. దేశంలో 50% మంది ప్రజలు 25 వారేనన్న అంచనాలు, వేగంగా విస్తరిస్తున్న అంతర్జాల సేవలు విదేశీ సంస్థల్ని భారత్ వైపు చూసేలా చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు మనవాళ్లే సారథ్యం వహిస్తూ ఉండడం భారతీయ యువత మేధోశక్తిపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టార్టప్ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత 2-3 స్టార్టప్ రంగం గణనీయంగా పుంజుకుందన్న విషయం అనేక గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2014లో దేశీయ స్టార్టప్ రంగంలోకి $220 కోట్ల పెట్టుబడులుగా రాగా, గతేడాది ఆ మొత్తం 125% పెరిగి $490 కోట్లకు చేరింది. 2010-2014 మధ్య 4 ఏళ్లలో వచ్చిన $320 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువని పెట్టుబడుల అంచనాలపై రూపొందించిన నివేదికలో నాస్కామ్ పేర్కొంది. స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య సైతం 2014-2015 మధ్య 2.3 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వివరించింది. ఈ జోరు ఇలానే కొనసాగితే రానున్న 10 ఏళ్లలో దేశంలో స్టార్టప్ సంస్థల సంఖ్య 1,00,000కు చేరి $50,000 కోట్ల సంపద సృష్టించగలుగుతుందని, 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఓ అంచనా. భారత్లో స్టార్టప్ రంగం మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. భారత్లోని జనాభా, యువశక్తి, ఉపాధి అవసరాలకు తగినట్లుగా అంకుర పరిశ్రమ రంగం ఇంకెంతో విస్తరించాల్సి ఉంది. స్టార్టప్ల విషయంలో భారత్, ఇజ్రాయిల్లోని పరిస్థితుల్ని పోల్చి చూస్తే ఈ విషయం సుస్పష్టమవుతోంది. భారతీయ విపణి ఇజ్రాయెల్ కన్నా 150 రెట్లు పెద్దదైనా 2015లో 2 దేశాల్లోని స్టార్టప్ రంగాల్లోకి ఒకే మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. దేశంలో అపార అవకాశాలు, యువశక్తి వంటి రూపంలో ఎన్నో సానుకూలతలు ఉన్నా పరిపాలనాపరమైన ఇబ్బందులు, ఔత్సాహికుల్ని ప్రోత్సహించేందుకు సరైన వేదికలు లేకపోవడం ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ విచిత్ర పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశీయ స్టార్టప్ రంగంలో సరికొత్త శక్తి నింపేందుకు సిద్ధమైంది. శనివారం కేంద్రం అంకుర భారత్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన వేళ స్టార్టప్లకు చేయూతందించడంపై యువ వ్యాపారవేత్తలు కీలక సూచనలు చేశారు. స్టార్టప్ సంస్థలకు 3 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఏక గవాక్ష విధానం అమలు ద్వారా కంపెనీ ప్రారంభించే ప్రక్రియను మరింత సరళతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, సామాజిక ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉన్న వ్యాపారాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టించే సంస్థల్ని ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని నిపుణులు కేంద్రానికి సూచించారు.